సిద్ధపడినటువంటి భక్తులు మనం చూసాం. ఆ చూసినటువంటి భక్తులతో కలిసి మనం ప్రయాణిస్తారు. అవును ప్రభా, పరిశుద్ధ గ్రంథంలో తిమోతి లాంటి లేకపోతున్నట్లయితే పరిశుద్ధైన పౌలు లాంటి భక్తులు మీరు మాకు చూపిస్తున్నారు. యోగు లాంటి భక్తులు మీరు చూపిస్తున్నారు ప్రభా. చదవనేటువంటి ఆత్మ నియమాల ప్రకారముగా చేయండి. విరాము లాంటి కోరికలు మనకుంటే ఈ రాత్రి నివాళులు చేయండి. గెహాజీ లాంటి కోరికలు మనకొద్దు, వాటిని మనం వెంబడించవచ్చు. యోగా ఇస్కరియోతు లాంటి బేరమాడుకునేటువంటి వ్యవహారములు మనం చేయకూడదు. దేవుని పిల్లలు బేరమాడుకునే వ్యవహారం, దేవుని నమ్మినటువంటి సంఘము, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి దైవచరులు పిల్లలటువంటి వలన ఏమి చేయటకు సిద్ధపడాలి. పరిశుద్ధుడైన పౌలు జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఈ లోకములోనికి వచ్చినప్పుడు మనం ఏమీ చేయలేదు, ఇక్కడ చేమి తీసుకుని వెళ్ళదు. ఆయన వచ్చి 14 సంఘాలు ఇక్కడ కనబడుతున్నాయి, కానీ ఇంకా అనేకమైనటువంటి సంఘాలు కట్టాడు. కానీ తన ఒక ఇంటిని కట్టుకోనటువంటి అద్భుతమైనటువంటి సేవకుడు పరిశుద్ధుడైన పౌలు. నీకుందా ఈ ఆలోచన, నీకుందా ఈ లక్షణము, నీకుందా ఈ విశ్వాసం, నీకుందా ఈ నమ్మకము, నీకుందా ఇటువంటి గొప్ప ప్రణాళిక ఒకసారి మనం పరిశీలన చేసుకొని ప్రభుత్వం ప్రయాణం చేయడానికి మనం సిద్ధపడతాం. కళ్ళు పెట్టి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమామయుడైన దేవ, మీకు నమస్కరిస్తున్నాను. తండ్రి, ఈ రాత్రి ప్రభా మరొకసారి మీ వాక్యం చేత మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి. ఎలా ఉండాలి ప్రభా, ఎలా ఉంటే శ్రేష్టమో తండ్రి మీకు ఆశ్చర్యమైనటువంటి పౌలు గారు ప్రభా కుమారుడైనటువంటి తిమోతికి జ్ఞాపకం చేస్తున్నాడు. అనగా సంఘము ఎలా ఉండాలో తండ్రి ఈ రాత్రి మేము వాక్యం ద్వారా విన్నాము తండ్రి. మా చర్యలలో మేము ఏ రీతిగా సిద్ధపడాలో, ఏ రీతిగా సిద్ధపడిన యోగ్యము జ్ఞాపకం చేశాడు తండ్రి. లేకపోతే అపవాది అనగా సాతాను సిద్ధముగా ఉంటాడు తండ్రి. ఎవరిని తీసుకుని వెళ్ళిపోతాం, ఎవరిలో ప్రవేశిద్దాం, ఎవరిని మోసం చేద్దాం, ఎవరి చేత తండ్రి ప్రేమను దూరపడతాం, ఎవరి చేత అప్పగించబడడానికి, ఎవరి చేత ఐక్యతను పాడు చేయడానికి, అవును తండ్రి సంఘమును పాడు చేయడానికి, విశ్వాసులను పాడు చేయడానికి ఈ సాతాను తండ్రి అనేకమైనటువంటి రూపాలతో తండ్రి మనుషులను పాడు చేసుకున్నాడు. కాబట్టి ప్రభా వాడికి తావివ్వకుండా విశ్వాస సమూహం నిశ్చయముగా మేము వెంబడించినట్లు రూపం దయచేయండి. ఈ రాత్రి కూడి వచ్చిన సేవకులందరికీ పొందుతున్నాను. పేరు పేరు వచ్చిన దీవించమని ప్రార్థిస్తున్నాం. మా శివదేశుడి తండ్రి నీ పిల్లలు ప్రభా కష్టకాలం దొరికితే ప్రభా శోధన ఎదురవుతుంది. కుటుంబాలు తండ్రి వ్యాధి కానీ బాధ కానీ చెప్పుకొని పడి తండ్రి ఎవరి వల్ల తిరుగుతున్నాయి. సాతాను ప్రవేశించండి. సాతాను మన ఇంట్లో ప్రవేశిస్తే మనం సాతాను మన జీవితంలో ప్రవేశిస్తే, సాతాను సంఘంలో ప్రవేశిస్తే ఘోరమైనటువంటి కారణం సాతాను కనుక
భయంకరమైనటువంటి మరణాన్ని పొందు వరకు సాధారణ తల్లి విడిచిపెట్టింది. క్షమాపణ కూడా కోరుకునేపోయాడు. క్షమాపణ కూడా మీద కోరుకునేది తండ్రి కొంత ఎన్నికలేని అర్పించుకున్నందుకున్న మమ్మల్ని క్షమించి మాట క్రియ తలపోలకి విరోధముగా మా జీవితం అంటే మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి ఈ పిల్లలమైన మమ్మల్ని అందరినీ దేవుడివలసింది కనికరించండి ప్రభావ. ఇంకా కొంతమంది పిల్లలు రానికి లేరండి, మీ చిత్రమైతే వారిని కూడా సిద్ధపరచండి ప్రభావ. సాతాను ఆధీనంలోకి వెళ్ళకుండా ప్రతి ఒక్కరూ సిద్ధపడి మిమ్మల్ని వెంబడించినట్లు దూరం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు ఏమన్నా రీతిగా ప్రభావ కొడుకుని ఏర్పాటు చేసినటువంటి మీ కుటుంబం కడలి వెంకటేశ్వరరావు గారితో మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. దాసుని జ్ఞాపకం చేస్తున్నట్టు ప్రభావ కృప చూపించండి, కనికరించండి. ఏ స్థితిలో ఉన్నారు మీకు తెలుసా ప్రభావ. ఆరోగ్య విషయానికి ఆరోగ్యం స్థిరపరచండి తండ్రి. మీ ప్రార్థనలో రక్షణ భాగ్యములు దయచేయండి ప్రభావ. మీకు మన సరిపడి ప్రభావ బలపరచండి తండ్రి. మరి సత్యమైన లక్ష్మి కొరకు మీకు వందనాలు తండ్రి. ప్రభావాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటుందండి. ప్రార్థన ఎందుకంటే కలిగి ఉండడానికి నిజ రక్షకుడు మేము కలిగి ఉండేటువంటి కృప ఈ కుటుంబానికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు. అలాగే ప్రభా వారి యొక్క అల్లుడి గారి ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభా. తండ్రి మా స్థితి ప్రసాదం పెట్టి మీకు వందనాలు ప్రభా. తండ్రి యొక్క సత్యమైన కుమార్తె శిరీష కొరకు మీకు వందనాలు తండ్రి. బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని కనికరించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ కుటుంబాన్ని దీవించండి. వారు ఉన్నటువంటి స్థితి ప్రభావ వారి యొక్క జీవిత విధానం వృద్ధి చేయండి తండ్రి. మీకు వందనాలు. విచిత్రమైతే ప్రభావ మీ సన్నిధిలో సంపూర్ణమైనటువంటి రక్షణ భాగ్యం దొరుకుతుంది. దానికి ఒక సిద్ధపడినట్లు కృపలేమని ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని యొక్క కృప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ పరిశుద్ధాత్మని తండ్రిని సంకోవాల్సిన సమాధానము దీవెన చేరిన మనందరికీ ఆయన ఆరాధిస్తున్నటువంటి సకల పరిశుద్ధులకు విశ్వాసులకు ప్రభుత్వుడై ఉండును గాక. ఆమేన్.